మునుపెన్నడూ లేని విధంగా గంగమ్మ పరవళ్లు తొక్కింది. హిమగిరి నుంచి భూమికి దిగుతూ తన ఆగ్రహాన్ని చూపింది. సాక్షాత్తు కేదారనాథుడిపైనే కాలు పెట్టినట్లుగా కేదారనాథ్ను అతలాకుతలం చేసింది. ఆలయంలో తేజవంతమైన జ్యోతిర్లింగం తప్ప అక్కడేమీ మిగల్లేదు. వేదమంత్రాల మధ్య అక్షయ తృతీయ పర్వదినాన తెరుచుకున్న ఆలయం నెల రోజులు కూడా గడవక ముందే తుడిచిపెట్టుకుపోయింది. ఉత్తర కాశీ, అల్మోరా, తెహ్రీ, చమోలి ప్రాంతాలు కూడా గంగాగ్రహానికి గురయ్యాయి. పరిస్థితి మొత్తం చక్కబడితే కానీ జరిగిన నష్టం చెప్పలేని పరిస్థితి నెలకొంది. పరవళ్లు తొక్కుతూ ముంచెత్తిన గంగమ్మ సృష్టించిన ప్రళయమిది. ఈ నెల 15వ తేదీ రాత్రి మొదలైన భారీ వర్షాలు ఆ మర్నాటికి మరింత తీవ్రమయ్యాయి. ఇంకే ఉంది, గంగమ్మ అంతులేని స్థాయిలో ఉరకలెత్తింది. హిమనగరి పాదాల చెంత ఉన్న ప్రాంతాలన్నింటినీ అతలాకుతలం చేసింది. గంగా ప్రవాహానికి ఊళ్లకు ఊళ్లే నేలమట్టమయ్యాయి. రోడ్లన్నీ తెగిపోయాయి. కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఎక్కడి వారక్కడే చిక్కుకుపోయారు. నదీ ప్రవాహంలో కొట్టుకు వచ్చిన బురదలో ఎందరో గల్లంతయ్యారు. భారీ వాహనాలు సైతం నీళ్లలో కొట్టుకుపోయాయి. నదీ తీరాన ఉన్న భవనాలు చూస్తుండగానే నీళ్లలో పేకముక్కల్లా తేలాయి. శిథిలం కూడా కనిపించకుండా నీళ్లలో కలిసిపోయాయి. గంగమ్మ జలప్రళయం వందలాది మందిని బలి తీసుకుంది. బురదంతా తీస్తే కాని ఎంతమంది చనిపోయారన్నది తేలని పరిస్థితి నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే హిమాలయాల చెంత సునామీ వచ్చింది. పాదాల చెంత ఉన్న పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఇప్పుడు ఉనికి లేకుండా పోయింది. తాటి చెట్టంత ఎత్తులో ఉవ్వెత్తున వచ్చిపడిన బురద ఈ పవిత్ర క్షేత్రాన్ని నామరూపం లేకుండా చేసింది. ప్రధాన ఆలయంలో తేజోవంతమైన జ్యోతిర్లింగం తప్ప అక్కడేమీ మిగల్లేదు. ఆలయం వెనకే ఉన్న భగవత్పాదులు ఆదిశంకరాచార్యుడి సమాధి సైతం నీళ్లలో కొట్టుకుపోయింది. అయితే ఆదిశంకరాచార్య సమాధి కాదని, కేవలం యోగ సమాధి మాత్రమేనని ప్రచారం జరుగుతోంది. పరమ పవిత్రులైన ఆదిశంకరాచార్యులు కేదార్నాథ్లో దేహాన్ని విడిచారని, తుదిగా అక్కడే తన ప్రాణం విడిచారని, అందువల్లే అక్కడ యోగ సమాధి నిర్మించారని సమాచారం. శంకరాచార్య పార్థివ దేహాన్ని కంచి కామకోటి పీఠం ఆవరణలోని అమ్మవారి ఆలయం పక్క సమాధి చేశారని చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఇటీవలే హైదరాబాద్లో జరిగిన ధార్మిక సమ్మేళనంలో కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీ జయేంద్ర సరస్వతి వెల్లడించారు. అయితే ఏదేవైనా తుడిచిపెట్టుకుపోయిన కేదార్నాథ్లోని ఆది శంకరాచార్య యోగ సమాధి కూడా ఉంది. అక్కడి పవిత్ర స్ఫటికలింగం కూడా నీటిపాలయ్యిందని చెబుతున్నారు. కేదారనాథుడి ప్రధాన గర్భాలయంతో పాటు పవిత్ర జ్యోతిర్లింగం మాత్రం మిగిలాయి. ఏటా 6వ నెల మూతపడే కేదార్నాథ్ ఆలయాన్ని ఇటీవలే అక్షయ తృతీయ పర్వదినాన తెరిచారు. సరిగ్గా నెల రోజుల్లోనే గంగమ్మ ఆగ్రహానికి ఇప్పుడు పుణ్యక్షేత్రం ఉనికి లేకుండా పోయింది.
ప్రళయ గంగ సృష్టించిన వరద బీభత్సం ఉత్తరాఖండ్ను అతలాకుతలం చేసింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే 560 మంది మరణించారు. మరో 15,000 మంది జాడ తెలియడం లేదు. వీరు కాకుండా యాత్రికులు వేరే ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన యాత్రికులు చాలా మంది గల్లంతయ్యారు. వారి వాహనాల జాడ కూడా తెలియడం లేదు. వరద ప్రాంతాల్లో మొత్తం బురద శిథిలాలు తొలగిస్తే మృతుల సంఖ్య చాలా పెరిగే వీలుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెబుతోంది. ఒక్క కేదార్నాథ్ ప్రాంతంలోనే దాదాపు 8,000 మంది చిక్కుకుపోయారని సమాచారం. ఇక బద్రీనాథ్ చేరువలోనూ చుట్టుపక్కల దాదాపు 5,000 మంది సహాయ శిబిరాలకు తరలి వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కేదార్నాథ్, బద్రీనాథ్ ప్రాంతాల నుంచి దాదాపు 35,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా దాదాపు 50,000 మంది వరద ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. రుద్రప్రయాగతో పాటు డెహ్రాడూన్లో కొన్ని చోట్ల, ఇంకా అల్మోరా, చమోలి, తెహ్రీ జిల్లాల్లో పరిస్థితి బీభత్సంగా ఉంది. బద్రీనాథ్, గోవింద్ ఘాట్, గంగారియాలో వేల మంది చిక్కుకుపోయారు. వారిలో చాలా మందిని రక్షించారు. గంగోత్రి, గౌరీకుండ్ వద్ద కూడా చిక్కుబడిపోయిన వేలాది మందిని రక్షించే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే వందలాది మందిని కేదార్నాథ్ నుంచి గుప్తకాశీకి తరలించారు. కేదార్నాథ్ వెళుతూ చాలా మంది వరద బురదలో చిక్కుకుపోయారు. వారిలో చాలా మంది సమీపంలోని దుండా అనే ఊళ్ళోని ఓ స్కూల్లో తలదాచుకున్నారు. మొత్తం మీద గంగాగ్రహం సృష్టించిన ప్రళయ బీభత్సంతో మానస సరోవర్ యాత్రను కూడా రద్దు చేశారు. వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సైనికులు, ఆర్మీ హెలికాప్టర్లు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. వైమానిక దళానికి చెందిన 13 హెలికాప్టర్లతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 30 హెలికాప్టర్లు యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. బాధితులకు సహాయం చేసేందుకు భారీ బరువులు మోసే MI-26 హెలికాప్టర్లు కూడా వాడుతున్నారు. బాధితులకు అవసరమైన సామాగ్రితో పాటు రోడ్లపై కొండ చర్యలు తొలగిస్తున్న సరిహద్దు రహదారుల సంస్థ సిబ్బందికి అవసరమైన పరికరాలు, ఇంధనం తీసుకువెళుతున్నారు. వరదల్లో చిక్కుకుపోయిన వారికి ఆహార పొట్లాలు అందజేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ వరద బీభత్సం సృష్టించిన నష్టం బయటపడుతోంది. మొత్తం మీద పుణ్యతీర్థాలైన కేదార్నాథ్, బద్రీనాథ్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.